హాయ్ అండి, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే టమాటా కర్రీ అండి. తిక్కు గ్రేవీతో చాలా టేస్టీగా రోటీలోకి రైస్లోకి సూపర్గా ఉంటుంది. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసేసుకొని 1/2 టీ స్పూన్ జీరా, మీడియం సైజ్ ఆనియన్ ఒక 3 కట్ చేసుకొని వేసుకొని కాస్త మగ్గిన తర్వాత 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. అది కూడా కాస్త ఫ్రై అయిపోయి లైట్ గోల్డెన్ కలర్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసుకొని కరివేపాకు కూడా కాస్త ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఎన్నైతే టమాటాలు తీసుకుంటామో అందులో సగం మిక్సీ చేసుకొని వేసుకోవాలి, సగం అలాగే కట్ చేసుకొని వేసుకొని అందులోనే తగినంత కారపొడి, తగినంత సాల్ట్ వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని పచ్చివాసన పోయేలాగా 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మిక్సీ చేసి వేయడం వల్ల తిక్కు గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 10 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా టీ గ్లాసులు సగం వాటర్ వేసేసుకొని అందులో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీరా పొడి, కొద్దిగా మెంతి పొడి వేసేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని మళ్ళీ మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తిక్కు గ్రేవీతో టమాటా కర్రీ రెడీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.